త్వరలో మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం 4.50 లక్షల గృహాలు నిర్మించామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, లేని వారికి G+2 తరహాలో నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. బాన్స్వాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పోచారంపై హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ లో చేరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏ కండువా వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ నోటీసులో నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారన్నారు. ఆ పెద్ద మనిషి బండ కట్టుకొని బావిలో దూకాలన్నారు. పోచారం దమ్ము రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ నెల 1 నుంచి 7 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,980 తగ్గి 1,56,600కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూపాయలు 3,650 తగ్గి 1,43,550గా ఉంది. అటు కేజీ వెండి ధర ఫిబ్రవరి 1న 3.20 లక్షలుగా ఉండగా నిన్నటి వరకు 2.85 లక్షలకు చేరింది. మేడారం మహాజాతర ఉండీల లెక్కింపు 3వ రోజు కొనసాగింది. శనివారం 140 ఉండీలను లెక్కించగా 2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల్లో 420 ఉండీల లెక్కింపు పూర్తవగా 8.06 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ నగదును ఎండోమెంట్ ఖాతాలో జమ చేశారు. ఇందులో 3వ వంతు మేడారం పూజారులకు వెళ్లనుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టులో హాజరుపరచగా 9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 3కి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని సిపి వివరించారు.